నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు యువజన కాంగ్రెస్ జిల్లా విభాగాల సమావేశం ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్కారాజు, రామారావులు విచ్చేశారు. యువజన కాంగ్రెస్ తో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ దేశాన్ని నరేంద్ర మోదీ ఆదానికి తాకట్టు పెడుతున్నారని, ఆయన్ను అరెస్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ వేదికగా ఇటు ప్రజల్లోనూ నిరంతర ఉద్యమ బాట పడతామని వెల్లడించారు. దేశంలో గుజరాత్ మోడల్ అని చెప్పినా అక్కడ డ్రగ్స్ కి మోడల్ గా మారిందని చాలా కాలంగా నమోదు అవుతున్న కేసులు చెప్తున్నాయని ఆరోపించారు. తక్షణం ఆదానిపై విదేశాల్లో కేసులు ఉన్నందున ఇక్కడ కూడా ఆయనపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు టీకే విశ్వేశ్వరరెడ్డి, బిల్డర్ బాబీ నేతృత్వంలో తీన్మార్తో ర్యాలీ జరిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నేతలు నింపారు. అనంతరం రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ, జిల్లా కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్, పలువురు పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి లక్కిరాజు రామారావు గారికి, అలాగే మేడము మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మమతా నాగిరెడ్డి గారికి, అలాగే మన తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కొల్లి రామస్వామిరెడ్డి గారికి, అలాగే మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మార్టిన్ గారికి, అలాగే పట్టాల శ్రీని గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని మన బిల్డర్ బాబీ ఎంతో కష్ట నష్టాలకు వచ్చి అతను స్తోమతకి మించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీ బతికుందంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుంది. అనేక ట్రబుల్స్ ఉన్నప్పటికీ కూడా, అనేక ఆటంకాలు కలిగినవి కూడా, ఎప్పుడు కూడా నేను జిల్లా ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకునే కానీ చూస్తున్నాడు. ఎప్పుడు కూడా బాబీ నువ్వు 10 మంది తీసుకురా అంటే 10 మంది, 20 మంది తీసుకురా అంటే 20 మంది యూత్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి కార్యక్రమంలో నా సక్సెస్కి అతను తోడ్పడయ్యాడు. అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి స్టేట్ కమిటీ వారిని, అంటే అధ్యక్షుడు మన రామారావు గారిని కానీ, లేకపోతే ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి గారిని కానీ, మా జిల్లా కాంగ్రెస్ మరి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయన్ని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్గా కంటిన్యూ చేయాలని చెప్పి ఈ వేదిక మీద మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ పెద్దలు మార్టిన్ గారికి, అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ గారికి, జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామసూర్రెడ్డి గారికి, అలాగే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మేడం మమతా నాగిరెడ్డి గారికి, అలాగే ముందున్నటువంటి మిత్రులకి, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జిల్లాల పర్యటనలో భాగంగా రాజమండ్రి రావడం జరిగింది. ఈ యొక్క పర్యటనలో ముఖ్యాంశాలు ఏంటంటే జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం, అలాగే జాతీయ యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి శక్తి అభియాన్, ఇందిరా ఫెలోషిప్ అనే కార్యక్రమం, అలాగే నౌకరీదో నషానహి అనే ఈ 2 కార్యక్రమాలని ప్రతి మండల స్థాయిలో తీసుకెళ్లే విధంగా కృషి చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇందులో శక్తి అభియాన్ గురించి మేడం గారు మాట్లాడతారు. అలాగే ఈ నౌకరీదో నషానహి అన్న ఒక కార్యక్రమం ఏంటంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి, యువతను మత్తు వైపు వెళ్లకుండా చేయాలన్న ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి
యువకులకి ఏదైతే దేశంలో ఉన్నటువంటి 65% మంది యువకులు మన భారతదేశంలో ఉన్నారు. ఈ యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వారు మత్తుకు బానిసలయ్యి వారి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తూ ఉన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం యువకాలంలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తానని చెప్పారు. మరి ఈరోజు ఆ 2 కోట్ల జాబులు దేవుడెరుగు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే గుజరాత్ రోల్ మోడల్ అని చెప్తా ఉన్నారు, అదే గుజరాత్లో అదానీ గారి పోర్టులో కొన్ని వందల కేజీలు మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది. మరి మనం రోల్ మోడల్ అనుకునే దేనికి? మత్తు పదార్థాలకా? మోడీ గారు అదానీ గారికి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్డు రవాణా ఇది కానివ్వండి, రైల్వే కానివ్వండి, ఇవన్నిటి కూడా ఆయనకి దారాదత్తం చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మరి వాటిని ఆయన ఉపయోగించుకొని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఎంతవరకు మంచిది దేశానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇదే కనుక కంటిన్యూ అయితే అదానీ గారు చేతుల్లోకి మోనిపోలి అయిపోయి ఇండియా మొత్తం భారతదేశం అంధకారంలోకి, యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఉంటున్నాం. మరి మొన్నటికి మొన్న ఎలక్షన్ ముందు విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్టులోని పెద్ద కంటైనర్తో మాదక ద్రవ్యాలు దొరికాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారి వారి తాలూకా అని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అని చెప్పారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో దాని మీద సిట్ ఏర్పాటు చేసి అది ఎవరిది అని చెప్పేసి తెలియజేయాల్సింది బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నదని చెప్తున్నాం. మరి ఈ అదానీ గారికి సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇదే అదానీ గారికి రుణమాఫీ చేశారు కానీ విద్యార్థులకు చేయలే, యువకులకు చేయలే, మహిళలకు చేయలే. అలాగే ఎంటర్ప్రినర్స్ ఏదైతే ఉన్న బిజినెస్ ఎంఎస్ఎంఈ వారికి ఎవరికి కూడా చేయలేదు. కానీ అదానీ గారికి ఒక్కరికే అది అర్థం కాదు. చిట్కా ఏంటంటే అదానీ గారు ఉన్నటువంటి షేర్లు అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. మరి యువకులకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 65% మంది యువకులకు కూడా ఆ చిట్కా ఏంటో చెప్పాలని చెప్పేసి అదానీ గారిని కోరుతా ఉన్నాం. గతంలో హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో సెబీ చైర్మన్ అయినటువంటి మాధవి బుచ్ గారితో ఆయన కుమ్మక్కయ్యి అదానీ గారి షేర్స్ కుంభకోణం జరుగుతూ ఉందంటే ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇలాగే ప్రాపగండా చేస్తున్నాయని చెప్పారు. మరి మొన్నటికి మొన్న యుఎస్లో కొన్ని సంస్థలు నిగ్గు తేల్చాయి. ఏంటంటే అదానీ గారు సుమారు 2,000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి అదానీ సోలార్ ఎనర్జీకి సంబంధించి లంచాలు ఇచ్చి చేశారని చెప్పేసి. మరి మోడీ గారిని కోరుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ ఆస్తులను కానివ్వండి, ఈ దేశంలో చేసినటువంటి అదానీ కుంభకోణాలు కానివ్వండి, మీ చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థలు సిబిఐ, ఈడీ ఇవన్నిటి ద్వారా మీరు వాటిని నిగ్గు తేల్చి దాని మీద దర్యాప్తు చేయించి అదానీ గారిని వెంటనే అరెస్ట్ చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సమయంలో మన 2021 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న టైంలో 1750 కోట్ల రూపాయలు లంచాల బారిన పడిందని చెప్పి ప్రభుత్వం లంచాలకి తీసుకున్నదని చెప్పేసి ఉన్నది. మరి దాని మీద దర్యాప్తు చేయించండి కూటమి ప్రభుత్వం. దాని మీద దర్యాప్తు చేయించి నిజ నిర్ధారణ తేల్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసి అదానికి ఇద్దాం అనుకుంటున్నారు. అదే గంగవరం పోర్టు అదానికి ఇచ్చేశారు. స్టేట్ గవర్నమెంట్ 10% వాటా ఉంటే దాన్ని అతి తక్కువకే అదానికి కట్టబెట్టారు. మరి ఇలా అదానికి ప్రతి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి సంస్థను కూడా కట్టబెడితే మన దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది, యువకుల భవిష్యత్తు అధోగతం అయిపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మేడం గారు మమతా నాగిరెడ్డి గారు మాట్లాడతారు. విశ్వేశ్వర్ రెడ్డి గారికి, డివైసీ ప్రెసిడెంట్ శ్రీ బాబీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ రామారావు గారికి, ఇక్కడ వచ్చిన అందరు ప్రెస్ ఫ్రెండ్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ ద సీనియర్ లీడర్స్ రాజమండ్రి డిస్ట్రిక్ట్కి అండ్ యూత్ కాంగ్రెస్ మెంబర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో
కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ 2 క్యాంపెయిన్స్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీడర్షిప్లో మనము ఆల్ అక్రాస్ ద ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్లో కూడా ప్రతి డిస్టిక్కి మనం టూర్ చేసి ఈ 2 క్యాంపెయిన్స్ని చాలా అగ్రెసివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఎట్లా తీసుకొని వెళ్ళాలని చెప్పి మన ప్రయత్నం. ద ఫస్ట్ క్యాంపెయిన్ ఈజ్ దట్ నౌకరీ దో నషా నహీ. ఈరోజు మనందరికీ తెలుసు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంత సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి స్కిల్ సెట్ ఉంది, కానీ దాని తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు. 45 ఇయర్స్లో ఇప్పుడు కనుక మీరు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా హయ్యెస్ట్ అండ్ పీక్లో ఉంది. 2014 నుంచి మొదలు పెడితే డిమానిటైజేషన్ అయినా, ఎకనామికల్ షాటరింగ్ అయినా, ప్రైవేటైజేషన్ అయినా, బీజేపీ గవర్నమెంట్ బిఫోర్ పవర్లో వచ్చకన్నా ముందు ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ 2 crores జాబ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇస్తారని అన్నారు. మీరు చూస్తే ఇప్పుడు వరకు 10 సంవత్సరంలో కనీసరి మనకి 20,000 crores జాబ్ అందాలి, కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ రేట్ పెరిగిపోయింది. ఇట్ ఈస్ మోర్ దెన్ 8%, 8.77% ఇన్ అవర్ కంట్రీ రైట్ నౌ, అండ్ డే బై డే అది పెరుగుతూనే ఉన్నది. సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ అదానీ పోర్ట్లో గుజరాత్లో ఒక మోడల్ స్టేట్గా అన్నారు మన ప్రైమ్ మినిస్టర్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రై స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, కానీ మోర్ దెన్ 3,000 kgs ఆఫ్ డ్రగ్స్ వాజ్ సీజ్డ్. సో బీయింగ్ అ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, మీ ద్వారా నేను అడుగుతున్నాను, అది డ్రై స్టేట్ అన్నారు, వేర్ ఈస్ దట్ డ్రగ్స్ గోయింగ్ ఇన్? It's been distributed all over across country, and instead of providing jobs, the present government is misleading the youth, misdirecting the youth and misguiding the youth towards addiction of drugs. అదే కాకుండా రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ లాంచ్ చేశారు. దానివల్ల మోర్ దెన్ 30 lakhs ఆఫ్ ఫీమేల్స్కి పంచాయతీ రాజ్లో డిఫరెంట్ పొజిషన్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ దొరికింది. కానీ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ లోక్సభలో, రాజ్యసభలో విమెన్ రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయింది, కానీ దాన్ని ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వెరాజ్ ఆపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీజీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫ్రంట్ లైన్లో విమెన్ రిప్రజెంటేషన్ గురించి ఎప్పుడు ఫైట్ చేస్తారు. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ అవర్ ఎక్స్ Prime Minister, first Prime Minister was a woman, Mrs. Indira Gandhi ji. అట్లానే చాలా మంది గ్రేట్ లీడర్స్, విమెన్ లీడర్స్ నీ కంట్రీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవన్నీ ఒక విజన్ని ముందుకి తీసుకొని రావడానికి కోసము శక్తి అభియాన్ అని లాంచ్ చేసాము, విచ్ ఇస్ సరౌండింగ్ అబౌట్ ద ఐడియా అబౌట్ ఆది ఆబాదీ పూరా హక్, విచ్ మీన్స్ మన ఇండియాలో 50% ఆఫ్ ద పాపులేషన్ విమెన్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము, వాళ్ళది పార్టిసిపేషన్ ఇవ్వడం కోసము, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం శక్తి అభియాన్ అని లాంచ్ చేసాము. దానిలో 2 భాగం ఉంది. ఒకటి ఇందిరా ఫెలోషిప్ ఉంది. ఎడ్యుకేటెడ్ నాన్ పొలిటికల్ గ్రాస్ రూట్ విమెన్ లీడర్స్ని ఈక్వల్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. తద్వారా వాళ్ళకి 9 months ఆఫ్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాము, మెంటరింగ్ చేస్తాము, గ్రూమ్ చేస్తాము, అండ్ వేరియస్ పొలిటికల్ సినారియోస్ గురించి, ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో పొలిటికల్ సినారియో ఏదైతే ఉన్నది దాని గురించి అవేర్నెస్ పెంచడానికి ఇందిరా ఫెలోషిప్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. దెర్ఫోర్ నేను ఆంధ్రప్రదేశ్లో నాన్ పొలిటికల్ మహిళల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ golden opportunity to make your voice up and మీ గొంతుకి ఒక బలపరించడానికి ఇందిరా ఫెలోషిప్ is the best platform. I urge Andhra Pradesh females, women's to join this movements and join hands with Youth Congress. అదే కాకుండా విలేజెస్లో, బస్తీస్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, మణిపూర్ ఇన్సిడెంట్స్ జరిగింది. కౌంట్లెస్ రేప్స్ అండ్ అట్రాసిటీ ఆన్ ఫీమేల్స్ బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్లో విమెన్స్ పైన ఏ విధంగా పెరుగుతుంది, దాన్ని అడ్రస్ చేయడం కోసము చిన్న శక్తి క్లబ్స్ ఫామ్ చేస్తున్నాము వయా శక్తి అభియాన్ ద్వారా నుంచి. ఆ శక్తి అభియాన్ ద్వారా ఈ చిన్న
సెల్ఫ్ హెల్ప్ క్లబ్స్ ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము మనం శక్తి క్లబ్స్ ఫామ్ చేస్తున్నాము. సో దీస్ టూ మూమెంట్స్ ఏదైతే ఉన్నది నాట్ ఓన్లీ అక్రాస్ ద ఇండియా బట్ ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కూడా రాను రోజుల్లో చాలా అగ్రెసివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొని పోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము అదానీ స్కామ్ ఎట్లా జరిగింది. మన ఇండియాలో పొలిటికల్ కనెక్షన్స్ వల్ల, పొలిటికల్ ప్రొడక్షన్ వల్ల ఆయన స్కామ్ ఏదైతే ఉన్నది అది ప్రజలకి తెలియట్లేదు. కానీ యుఎస్లో ఏదైతే సెక్యూరిటీ ఏజెంట్స్ ఉన్నది దే హ్యావ్ ఎక్స్పోజ్డ్ ద ఎంటైర్ బ్రైబరీ అండ్ ఫ్రాడ్ కేసెస్ ఆఫ్ అదానీ గారు. ఇక్కడ ఇండియాలో అది ఎందుకు కావట్లేదు అంటే it is very much evident that how Modi is protecting Adani in every venture of his. అది పోర్ట్ అయినా కానివ్వండి, రోడ్ కాంట్రాక్ట్స్ అయినా కానివ్వండి, ప్లాన్స్ అయినా కానివ్వండి, హైడ్రో పవర్ అయినా కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ అని కానివ్వండి, ఇన్ ఎవ్రీ సెక్టర్ హీ ఈస్ గివింగ్ కాంట్రాక్ట్స్ టు అదానీ. సో అదానీది స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నది అది డే బై డే, ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది. వెరాజ్ అవర్ నార్మల్ పబ్లిక్ Indian citizens are suffering like hell, especially the youth, the females, the farmers, everyone. He is not fighting for us. Therefore, Indian Youth Congress have taken the charge as always the biggest democratic organization. Indian Youth Congress always fights for the cause of people. Andike